హలో ఎవ్రీవన్, డే 3 జిమ్ వ్లాగ్తో వచ్చేసాను. చాలా డేస్ తర్వాత జిమ్ అండ్ డైట్ స్టార్ట్ చేశాం కదా, సో లైట్గా బాడీ పెయిన్స్ అండ్ హంగ్రీనెస్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు 3 floors ఎక్కాలండి. మా జిమ్ 3rd floorలో ఉంటుంది. బట్ ఈలోపే మాకు కార్డియో కూడా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలామంది డౌట్ ఉంటుంది, డైట్ అనగానే రైస్ అవాయిడ్ చేసి చపాతీ ఎందుకు తింటారు అని. వాళ్ళు నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, చపాతీ బెస్టా రైస్ బెస్టా అని. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పాయింట్కి వచ్చేస్తే 1 cup ఆఫ్ రైస్ అండ్ 2 చపాతీల్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి అండ్ షుగర్ లెవెల్స్ కూడా సేమే ఉంటాయి. బట్ జాగ్రత్తగా వినండి, రైస్లో ఓన్లీ కార్బ్స్ అండ్ షుగర్స్నే ఉంటాయి అన్నమాట. బట్ చపాతీలో కార్బ్స్ ప్లస్ ఫైబర్ ప్లస్ షుగర్స్ ఉంటాయి. సో మనం చపాతీ తిన్నప్పుడు అది డైజెషన్కి చాలా టైం తీసుకుంటుంది. మన బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి. బట్ రైస్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, డైజెషన్ కూడా ఫాస్ట్గా ఉంటుంది, మన బ్లడ్లోకి కూడా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతాయి అన్నమాట. సో త్వరగా డైజెషన్ అవ్వటం వల్ల త్వరగా ఆకలి వేసేస్తుంది, ఫ్యాట్ బర్న్ కూడా స్లోగా ఉంటుంది. కనుక కంపారిటివ్లీ వైట్ రైస్ కన్నా చపాతీ తినటం వల్ల వెయిట్ లాస్ ఎక్కువ, త్వరగా ఆకలి కూడా వేయదు అండ్ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అందుకే మ్యాక్స్ నేను చపాతీయే ప్రిఫర్ చేస్తాను. ఎవరికన్నా కుదరదు అని అన్నప్పుడు వైట్ రైస్ అండ్ 1 cup ఆఫ్ వెజిటేబుల్ బౌల్ తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఆ వెజిటేబుల్స్ తింటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ వెజిటేబుల్స్లో ఉంటుంది కాబట్టి స్టమక్ కూడా బాగా ఫుల్ అయినట్టు ఉంటుంది. సో స్లోగా డైజెషన్ ఉంటుంది కాబట్టి మన బ్లడ్లోకి ఎక్కువ ఫాస్ట్గా రిలీజ్ అవ్వవు. సో బాగుంటుంది అన్నమాట, ఎక్కువ ఆకలి కూడా వేయదు. సో అందుకని రైస్ తిన్నప్పుడు ఖచ్చితంగా 1 cup ఆఫ్ వెజిటబుల్స్ తినమంటారు. మా జిమ్ కోచ్ ఒకటి చెప్పారంటే, మేము జిమ్ జాయిన్ అయ్యే రోజే ఏజ్ని బట్టి కూడా వెయిట్ లాస్ డిపెండ్ అయి ఉంటుందంట. సో అంటే 30 బిలో ఫ్యాట్ లాస్ ఫాస్ట్గా ఉంటుంది, 30 అబోవ్ వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది అన్నారు. సో మన ఏజ్ని బట్టి కూడా మన ఫ్యాట్ లాస్ ఎట్లా ఫాస్ట్గా అవుతుందో లేదో అని కూడా చెక్ చేసుకోవాలనుకో. ఇప్పుడు మనం కొద్ది రోజులు జిమ్ చేసి అమ్మ ఇంకా నేను చేయలేకపోతున్నాను, ఏంటి నా వల్ల కావట్లేదు, ఇవన్నీ ఎంత కష్టపడుతున్నా, ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా, నేను తగ్గట్లేదు అని అనుకోకుండా మనం కొంచెం టైం తీసుకొని మన డైట్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతూ మనం వెయిట్ లాస్ చేస్తూ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ అండ్ కార్డియో చేసుకుంటూ ఉంటే సో ఇబ్బంది ఉండదు, కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా 30 బిలో అనుకోండి, 1 month ఫాస్ట్గా రికవరీ ఉంటుంది, 30 అబోవ్ వాళ్ళకి 1 month లేట్గా ఉండొచ్చు. అంతేగాని ఫ్యాట్ లాస్ అవ్వటం మాత్రం కన్ఫామ్ అన్నారు. సో మాకు కోచ్ మేము జాయిన్ అయ్యేటప్పుడే మాకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. కోచ్ కూడా ట్రైనర్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. ఇంకా జిమ్కి వస్తానండి, స్టార్టింగ్ మేము రాగానే వార్మప్ చేసేసాము. ఈరోజు కొంచెం షోల్డర్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ చేయించారు. మేము మ్యాక్సిమం డైలీ చేసే వాటికన్నా కొంచెం ఎక్కువే చేసాము అనుకోవచ్చు. ఈరోజు స్టార్టింగ్ మేము పుషప్స్ చేసాము అండ్ నెక్స్ట్ సిటప్స్ చేసాము. సిటప్స్ అయితే డైలీ ఒక 10 పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే లాస్ట్ టైం 4 sets 25 చేసాం. ఈరోజు వచ్చేసరికి 30 చేసాం అనమాట సెట్కి. బాబాయ్ కాళ్ళు అయితే లాగేస్తున్నాయి, అందులోనే హ్యాండ్స్ కూడా షోల్డర్స్ కూడా పెయిన్ ఉన్నాయి ఈరోజు. బట్ హెవీగా ఉండవు, లైట్గా అయితే పెయిన్స్ ఉంటాయి. ట్రైనర్ అయితే మాకు ఇంకా డైట్ అనేది చెప్పలేదు, బట్ మాకు తెలిసిన నాలెడ్జ్లో మేము ఇది అని డైట్ అని చెప్పి తీసుకున్నాము. డైట్ కూడా ఎప్పుడు చెప్తా అన్నారంటే జాయిన్ అయిన 1 week తర్వాతే చెప్తాను, ఎందుకంటే మీ స్టామినా ఎట్లా ఉందో నేను చూడాలి. వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే కార్డియో ఎక్కువ చేస్తున్నారా అని చూసి కంపేర్ చేసి అప్పుడు డైట్ ఇస్తా అన్నారు. డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు. మేము ఇక్కడ ఎంత ఎక్సర్సైజ్ చేసినా, మేము ఎంత ఇక్కడ వర్కౌట్ చేసినా, 1 hour చేయండి, 2 hours చేయండి, 3 hours చేయండి, ఎంత చేసినా డైట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. క్యాలరీస్ కౌంట్ చేసుకొని మాత్రమే తినాలి. సో దాని మీదే డిపెండ్ అయ్యి మీరు వెయిట్ లాస్ అవుతారు. సో డెఫినెట్గా దాన్ని ఫాలో అవ్వండి అన్నారు. నేనైతే నాకు తెలిసిన నాలెడ్జ్లో కొంచెం ఏదో నేను తీసుకున్న ఫుడ్ కూడా కొంచెం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ
అట్లా చేస్తున్నానండి నేను కూడా. బట్ 1 వీక్ తర్వాత మాత్రం ఖచ్చితంగా డైట్ చెప్తా అన్నారు. అప్పుడు ఆ డైట్ ఏం చెప్పారో ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఈ 3 డేస్ నేను ఏమేమి తీసుకుంటున్నాను, ఏం తింటున్నాను అని కూడా మీకు చూపించాను. నేను ముందే చెప్పానండి, నా వీడియోస్ని బేస్ చేసుకొని ఇట్లాగే చేయాలి, ఇలాగే చేయాలి అని ఏం అనుకోవద్దు మీరు. నేనేంటంటే నా వెయిట్ లాస్ ఛాలెంజ్ నేను తీసుకొని నేను లైవ్లో నేను ఎట్లాగా వెయిట్ తగ్గుతున్నాను అనే ఒక ఇదితో నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, నేను ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నానని మీకు చూపిస్తున్నాను. సో డెఫినెట్గా నేను తగ్గాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇవి చేస్తున్నాను. ఇన్కేస్ మీరు ఇలాగైనా చెయ్యొచ్చు, లేదంటే మీ ఫార్మేషన్ మీరు కంటిన్యూ అవ్వచ్చు. బట్ నా వెయిట్ లాస్ ఛాలెంజ్నే నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియోస్ తీస్తున్నాను. నా ఫుడ్ కూడా నేను చూపిస్తున్నాను. మేమైతే ఆల్మోస్ట్ వచ్చి ఇప్పుడు 1.5 hour అయింది. ఫస్ట్ 1 hour 45 minutes చేసాం ఫస్ట్ డే. సెకండ్ డే 1 hour చేసాం. ఇప్పుడు 1.5 hour చేసామండి. ఫైనల్గా ఈరోజు జిమ్ అయితే వచ్చేసింది. మేమైతే చాలా బాగా చేసాము. రోజుటి కన్నా ఈరోజు మాకు కొంచెం హెవీగా అనిపించింది కూడా. వర్కౌట్ కూడా 20 minutes సైక్లింగ్ చేయించారండి. 20 minutes కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. మధ్యలో ఆపితే మళ్ళీ ట్రైనర్ ఏమన్నా అంటారేమోనని చెప్పి ఆయన్ని చూసుకుంటూ నేను చేస్తూనే ఉన్నాను. కొంచెం పెయిన్స్ కూడా వచ్చినాయి ఈరోజు అయితే. సో ఫైనల్గా అయితే ఈరోజు జిమ్ అయిపోయింది. స్వెట్ అయితే మేము వచ్చేసరికి మాత్రం స్వెట్ వచ్చేస్తుంది బాగా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అండ్ అవకాడో, డేట్ అండ్ ఎగ్స్. చెప్పాను కదా మీకు, ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేలాగా మాత్రం చూసుకోండి. సో అది మాత్రం వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి నేను చపాతీ తీసుకున్నాను, ఒక వెజిటేబుల్ తీసుకున్నాను అండ్ ఎగ్ కర్రీ అండ్ 2 చపాతీస్. డెఫినెట్గా ఒక వెజిటేబుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నా మీల్స్లో. నాకు మధ్యాహ్నం తిన్నదే ఎక్కువ అనిపించింది. సో అందుకని నేను ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ తాగి నైట్కి ఏం తినలేదండి. ఈరోజు నేను వాటర్ తాగేసాను, ఆకలి అనిపించలేదు. సో అందుకని నేను నైట్ ఏం తినలేదు. మధ్యాహ్నం మీల్ వరకే నేను షూట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇది ఈరోజు నా వీడియో. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే, నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.